అబ్బబ్బా ఏంటో రోజు రోజుకి పనులు ఎక్కువైపోతున్నాయి. ఏం పనులే బాబు, ఇదేంటే ఇంకా రావట్లేదు, ఎక్కడ పోయింది? పెళ్ళేమైనా ఫిక్స్ అయిందంటావా? హిమాలయాల్లో మంచు కరగాలంటే నిప్పు పెడితే సరిపోదే, ఏదో మ్యాజిక్ జరగాలి. అలాగే దీని పెళ్లి జరగాలంటే ఏదో మిరకల్ జరగాలి, అంటే వంట దానికి చేయడం రావాలి ముందు. కరెక్ట్. అవును. స్విమ్మింగ్ పూల్ వస్తున్నా మీ వస్తుందా? ఈ బతుకి దీనికి వంట వస్తుందా? ఏంటి పని చేసావా? నువ్వు కూడా పంచులేసేస్తున్నావే. అసలు నీకు వంట వండడం వచ్చా ముందు? దాని మీద పంచులేస్తున్నావు. నువ్వు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడంలో పిహెచ్డి చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఇంకా ఇల్లులోనే ఉన్నావు కదే. ఇప్పుడు నా డిగ్రీ నా క్వాలిఫికేషన్ గురించి ఎందుకు, అది ఎందుకు రాలేదో చూడు. నేను అదే కదా చూస్తుంది, ఎందుకు రాలేదు అది? మందు బాబులం మందు బాబులం. ఇదేంటే ఏమైంది కొడితే మాకు రాజుల ప్రియా, కూర్చో 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 కూర్చో. ఏమైంది నీకు? కాలే. ఏంటి ప్రియా, నువ్వు మందు తాగావా? ఎక్కడ తాగావే? జనతా బా అచ్చట అన్ని బ్రాండ్లు లభించును. ఓహో, బాగా తాగావైతే. నువ్వు నోరమయ్యవే బాబు. ఏమైంది ఇప్పుడు అంతా? అయినా నువ్వు ఎందుకు తాగావే? నీకు అంత బాధ ఏమొచ్చింది? సెంచరీ కొట్టానే. ఎక్కడ? క్రికెట్ లో కాదే, మరి నా 100 పెళ్లి చూపులు కూడా స్మాష్. ఇది ఎప్పుడు ఉండే మ్యాటరే కదే, లైట్ తీసుకో. ఓకే శృతి, ఈ శుభ సందర్భంలో నేను మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. పార్టీయా? ఏం పార్టీ? ఏ పార్టీ అయినా ఓకే, టీడీపీ, టిఆర్ఎస్, మీ ఇష్టం, ఏదంటే అది కోరుకోండి. అందరు మనోళ్ళే ఉన్నారు అందులో. ఏంటి ఎటకారమా? నో శృతి, ఐఎమ్ సో సీరియస్. లోకల్ పార్టీస్ వద్దా? అయితే నేషనల్ పార్టీస్ కోరుకో. బీజేపీ, కాంగ్రెస్, వాళ్ళు కూడా మనోళ్ళే. ట్రై చేద్దాం, పోయేదేంది. ఆపవే బాబు, ఇప్పటికే చాలా సీన్ చేసావు, వెళ్ళి రెస్ట్ తీసుకో ముందు. ఇది రెస్ట్ తీసుకుంటే వంట ఎవరు చేస్తారే? ఇంకెవరు? నువ్వే. నేను ఎందుకు చేస్తాను? నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. దీనికి నిజంగా పిచ్చి పట్టింది. అదంటే బద్ధకంతో ఒప్పుకోవట్లేదు. మరి నీకేమైంది మధ్యలో? నేను ట్రీట్ ఇస్తే అది వంట చేయడం ఏంటే? నేను తాగిందంతా దిగిపోతుందనా? అబ్బా థ్యాంక్స్ ప్రియా, నేనంటే నీకు ఎంత ప్రేమే. పిచ్చిదానా, నీకు అది చెప్పే మాటలు అర్థం కావట్లేదే. అది నీ వంటని హేళన చేస్తుంది. నీ వంట తింటే అది తాగింది ఎక్కడ దిగిపోద్దని అది బాధపడుతుంది. అందులో అంత అర్థం ఉందా? అవును. ఏహే, ఏది ఏమైనా నాకొచ్చిన సంబంధాలు సెంచరీ దాటేశాయి కాబట్టి ఈ శుభ సందర్భంలో నేను మీకు పార్టీ గట్టిగా ఇస్తా. ఈ రోజు ఏదేమైనా మీ ఇద్దరికి నేనే వండుతా, మీ ఇద్దరికి ఫుల్ గా ట్రీట్ ఇస్తా. అసలే మొహమాట పడద్దు. పారు, ముఖ్యంగా నువ్వు అస్సలు మొహమాట పడద్దు, ఓకేనా? ప్రియా, ఎవరి దగ్గర దేని గురించి మాట్లాడుతున్నావే? మొహమాటం గురించి దాని దగ్గర మాట్లాడుతున్నావా? అవును కదా, అయినా ప్రియా నాకు తెలుసా, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా పర్లేదే, కానీ నా అలాగా అందంగా ఉండాలి. అందంగా నన్ను ఎక్కిరిస్తున్నావే? లేదే, నిజంగానే వామిటింగ్ వచ్చింది, కొంచెం ఎక్కువైంది కదా. పాప, ఇక నువ్వు వండినట్టే మేము తిన్నట్టే, వెళ్ళి రెస్ట్ తీసుకో ముందు. ఏదేమైనా ఇవాళ పార్టీ తీసుకోవాల్సింది. నీకేనా మైండ్ దబ్బిందా? అది ఇప్పటికే వామిటింగ్స్ చేసుకుంటుంది. వండేటప్పుడు అక్కడ వామిటింగ్ చేసుకుంది అనుకో, రేపు పొద్దున్న మనం వండుకుంటున్నా అదే సీన్ గుర్తొస్తుంది. ఇక జన్మలో వండుకోలేం. అవసరమా? ఏయ్, నేనెందుకే వామిటింగ్స్ చేసుకుంటా? నేనేం వామిటింగ్ చేసుకోను. మీ ఇద్దరికి ఏం కావాలో చెప్పండి, నేనే వండుతా, నేనే వడ్డిస్తా. అవునా? అసలంతా వడ్డీ ఎంత? దేవుడా, 10 రూపాయలు వడ్డీ అంటే తీసుకుంటావా? నువ్వు నీ వెటకారం. వడ్డిస్తా అంటే సర్వ్ చేస్తా అంటుంది. అవునా? అదేదో తెలుగులో ఏడవచ్చు కదే. దేవుడా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే నాకు నిజంగా పిచ్చి పట్టిలా ఉంది బాబు. అవునా శృతి? ఇంకేం, ఎర్రగడ్డల రూమ్ తీసుకున్నాం, దగ్గరగా ఉంటుంది. కరెక్టే, మీ ఇద్దరికి దగ్గరగా ఉంటది. ఇంకా ఆపితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు, నేను వెళ్ళి వంట చేస్తా. నేను చచ్చిన ఒప్పుకొని వంట ఇదే చెయ్యాలి. అవును, నేనే చేస్తాను. నీకేనా పిచ్చా? సరే ప్రియా, నువ్వు వండుతా అంటున్నావు కదా, ఫస్ట్ నీ లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయవే. చూసావా ఎంత బాగా రేస్ చేసిందో? దీనికి లెఫ్ట్ కి రైట్ కి తేడా తెలియట్లేదు. ఇప్పుడు వెళ్ళి వంట చేయమన్నావు అనుకో, సాల్ట్ కు బదులు ఏ పురుగుల మంద వేసింది అనుకో, మన ఇద్దరం పుట్టుకుమంట. నేను హెల్ప్ చేస్తానుగా.
అదేంటంటే చిన్న ఉన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో నేను చూసానే, బాగా తాగిందంతా దిగాలి అని అంటే ఏదైనా చండాలమైంది చూస్తే తాగింది మొత్తం దిగిపోద్దంట. పారు, దీనికి అదృష్టం కూడా లేదే. ఎందుకే? ఎందుకంటే 2 ఏళ్ళుగా నీ ముఖం చూసి చూసి దానికి అలవాటు అయిపోయిందిగా. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్స్ వద్దు పాప, వెళ్ళి పని కానిద్దాం పద. నో, నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. ఏంటది? అదేంటంటే ఇది తాగిందంతా ఇక్కడే వామిటింగ్ చేస్తే వంట చేసేటప్పుడు వామిటింగ్ చెయ్యదుగా. ఇప్పటికిప్పుడు ఎలాగే చెప్పడం కాదు, యాక్షన్ లో చూపిస్తాను. ఓకే. ఏ కొడితే మంద దిగుతుందా? నా పొట్టులోంచి పేగులు బయటకు వచ్చేలా ఉన్నాయి. శృతి, పేగులు బయటికి వచ్చేలా ఉన్నాయంటే తాగింది మొత్తం దిగినట్టే. నీ మెంటల్, పేగులు బయటకు వస్తున్నాయంటే దానికి మైకం దిగినట్టు కాదే, ప్రాణం పోతది. అబ్బా, దాని ప్రాణం అంత ఈజీగా పోదే, దాని పిండం చాలా గట్టిది. ఎందుకంటావా, నేను వండిన వంటలు తిని తిని అది ఇంకా బతికిందంటే నువ్వు అర్థం చేసుకోవచ్చే. ఇంకా దిగలేదంటావా నువ్వు? నా దగ్గర మళ్ళీ అదే ఉంది, కొట్టు. నేను అసలు తాగలేదు. ప్రియా, నువ్వు తాగలేదా? మరి ఎందుకే తాగనని చెప్పు. యాక్చువల్లీ ఈరోజు నా వంతే కదా, అలాగే నా 100th పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అయింది కదా. 2 మిక్స్ చేస్తే యాక్ట్ చేస్తే మీరు నా వంతు తప్పించుకోవచ్చని అలా ప్లాన్ చేసి దొరికిపోయాను. వంట చేస్తానని అంది, మరి అడుగు. మరి ఎందుకే నేను వండుతా అన్నావు? అంటే అది అలా అంటే నాకు బాగా ఎక్కింది అనుకోని నిజంగా నమ్మేస్తారనుకో. ఇదంతా డ్రామానా? దొంగ మొహమా, నువ్వు ట్రీట్ ఇస్తావు అని చెప్పి ఎన్నెన్ని ఊహల్లోకి వెళ్ళిపోయి ఎంత ఊహించుకున్నాను తెలుసా? ఇచ్చావు కదా పెద్ద ట్రీట్, నాకు నా వీపంతా వాయి కొట్టావు కొట్టి. బాగైంది. ఇప్పుడైనా చేయాల్సింది ఇదే కదా. అబ్బా ప్లీజ్, మీరు కొట్టిన కొట్టుడు కడుపులో వీపంతా వస్తుంది, ఒక్కరోజు వదిలేయండి ప్లీజ్. పారు పోనీలేవే, పాపం డ్రామా చేసి అలసిపోయింది, ఈ ఒక్కసారికి నువ్వు చేసేసేవే. అయినా మనం తిని దీని వంటను తరాయించడం అవసరమా? వద్దులేవే బాబు, ఇంకా తప్పుతుందా? సర్లే, ఇలాగ డ్రామా కంటిన్యూ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోదాం. అయినా నేను తాగానంటే మీరు ఎలా నమ్మారే పిచ్చి మొహల్లారా. ఏదో నాకు అది ఎక్కేసింది. ఎక్కింది అంతే. ఇది వంట ఎక్కేస్తుంది కదా. వంట తప్పించుకోవడానికి కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. నిన్ను మించిపోయింది డ్రామాలో అది. డాన్స్ వేసి నాకు చెమట వస్తుంది. చెమట వస్తే నేను వంట చేయను. అందుకే నేను చేస్తా. ఓకే శృతి, ప్లీజ్ మీరు కొట్టిన కొట్టుడికి సీరియస్లీ నాకు ఇంకా కడుపులో వస్తుంది. ప్లీజ్ ఒక్కరోజు వంట చేయి, ఓకేనా? ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుకో. సరే, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కాబట్టి వంట చేయడానికి నేనే చేస్తా. కానీ ఏంటో తెలుసా? ఏంటి? మరమరాల ఉప్మా. మరమరాల ఉప్మా? అవును, అదంటే నాకు చాలా ఇష్టం. అవునా? అవును, మా ఊర్లో అవి బాగా ఉంటాయి తెలుసా. మా ఊరు తర్వాత ముందు ఏం చేయాలో చెప్పు. మొదలు పెట్టింది అంటే మీరు ఫస్ట్ కాబట్టి. సరే, అయితే వెళ్ళి ఫస్ట్ మరమరాల్ని మనం బాగా కడుక్కోవాలి. మెత్తగా అవుతాయి కదా, అందుకే ఒక 1 minute అలా ఉంచి తీసేయాలి, ఎక్కువ సేపు వద్దు. ఇలా నానబెట్టి ఇలా తీసేయాలా? నువ్వు బట్టలు జాడించినట్టు జాడిస్తావు చూడు అలా. పారు, నువ్వు వెళ్ళి ఫస్ట్ బౌల్ తీసుకురా, పెద్దది తీసుకురా, నీ సైజ్ తాకు. ఎలా? నేను 0. నువ్వు వెళ్ళి దాని పక్కన ఉంది కదా తీసుకురా, స్టైన్ చేయడానికి. వెళ్ళ, తింటూనే ఉండు. మరి మీరు తింటారా? లేకపోతే చేసేది నేనే తినాలి. ఈ బౌల్ తెచ్చింది నేనే, దీన్ని క్లీన్ చేసింది నువ్వే, నాకు తెలుసు. తర్వాత క్లీన్ చేయబోయేది కూడా ఇదే, మెక్కేది మాత్రం మీరు. ఎస్, ఫస్ట్ మనం వేసేసుకుందాం. ఈ బౌల్లో అన్ని వేసేసాను, ఎందుకంటే మీరు బాగా తింటారుగా అందుకు. ఓకే, ఇందులో ఫస్ట్ వాటర్ వేసేసుకోవాలి మనం. వాటర్ ఇవ్వు. ఇప్పుడు స్నానం చేపిస్తున్నాం మనం మురమరాలకి. ఎగ్జాక్ట్లీ. సర్ఫ్ లేదు, మాయా లేదు, మంత్రం లేదు, ప్లెయిన్ వాటర్ తో మురమరాలకి స్నానం. ఓకే, ఇది ఇలా పెట్టుకొని వాటర్ వేసేసుకుందాం ఫస్ట్ మనం. మురమరాలకి స్నానం. సాంబ్రాణి అవన్నీ రెడీ చేయండి. ఇంకా నెక్స్ట్ అదే నువ్వు రాసుకుంటావు కదా,
ప్రియా ఎప్పుడు మేకప్ కిట్ అంతా రెడీ చేయి. బొగ్గు పొడి ఓవర్ యాక్షన్ చెయ్య మాకు. నువ్వు ఒకసారి నువ్వు కూడా చూసుకో, నువ్వు కూడా కేజీ మేకప్. శృతి నీకు తెలుసా హెయిర్ డై కి డబ్బులు ఖర్చు అయిపోతాయి అని చెప్పి ఇది బొగ్గు పొడి ఇంట్లో రెడీ చేసుకొని డైలీ అద్దం ముందు బొగ్గు పొడి తీసుకొని ఇలా 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 అప్లై చేసుకుని వెళ్తుంది. ఏంటా ఈ నల్ల పొడి అని చూస్తే మొన్న నాకు తెలిసింది బొగ్గు పొడి. అమ్మగారు బొగ్గు పొడితో నలుపు రంగు మేనేజ్ చేస్తున్నారు. నీకు అది DIY అని తెలుసా? సరే ఇది పక్కన పెట్టు. DIY ఓకే. అంత పోష్ నాకు రాదు అక్క, జర తెలుగులో మాట్లాడు. పక్కన పెట్టే. నువ్వు వెళ్ళి ఇంకో పాన్ తీసుకురా. నాకే చెప్తావేంటి అన్ని పనులు? వెళ్ళు, మహారాణి గారు ఆర్డర్ ఇస్తే నువ్వు చేయాల్సిందే. నేను మహారాణినా? ఇది ఓకేనా? ఓకే అది ఓకే తే. ఎప్పుడు నాకే చెప్పి చేస్తావు పనులన్నీ. అప్పుడు ఏం చేసేవి అసలు? అది ఆన్ చేయి. నీది దీనికి వచ్చినట్టుంది. కిచెన్ లో యుద్ధంలాగా ఉంది. శాంతం ప్రశాంతం. ఆడది వంట చేసేటప్పుడు చాలా సైలెంట్ గా చేయాలి. శాంతం నేను, ప్రశాంతం నువ్వు, గయ్యాలి గంప అది. పెట్టేవన్నీ పెట్టి శాంతం ప్రశాంతం అంటది. నేను ప్రిపేర్ చేయాలా వద్దా? ఆయిల్ ఇవి. ఆయిల్ నేను సిగ్గుపడితే ఇస్తాను ఈరోజు ఏమి ఇచ్చిన. ఎందుకో నాకు ఈ మధ్య ఎవరు సిగ్గు తక్కువ. సిగ్గుపడైతే నువ్వు బయట సిగ్గే లేదు, సిగ్గు తక్కువ చేయాలి. నేను ఏర్పడ్డా సిగ్గే. ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చు. సిగ్గుపడుతుంది. నెమ్మదిగా ఎక్కడ పెడతారు? సరే పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. తర్వాత ఏం చేయాలంటే ఇందులో పల్లీలు వేసుకోవాలి. ఏదైనా తొందరగా చెప్పు, నాకు చాలా సిగ్గేసేస్తుంది. నీకు అన్ని తొందరే. పక్కన పెట్టే. పల్లీలు ఇచ్చే. ఎలా నెమ్మది. ఏ నీకు తొందర లేదా? పెళ్లి చూసుకోవాలని నీకు తొందరగా ఉంది కదా, అందుకే వెళ్ళి 100 పెళ్లి చూపులు చూసి మరీ వచ్చావు. నువ్వు నా పెళ్లి చూపుల గురించి మాట్లాడకే. సరే నీ పెళ్లి చూపుల గురించి అస్సలు మాట్లాడను, కానీ పెళ్లి కొడుకు గురించి మాట్లాడతాను. సరే ఇందులో పల్లీలు వేసుకుంటున్నాను. ఓకేనా? ఆయిల్ వేడెక్కుద్దాం. ఆల్రెడీ వేడెక్కింది, ఒకసారి చేపెట్టి చూడు. వద్దు, అలాంటి మంచి మంచి ప్రయోగాలు నేను చేయను. మీకు విషయం చెప్పాలి పల్లీల గురించి. ఎప్పుడైనా మీరు పల్లీలు తింటున్నప్పుడు నోట్లో వేసుకుని చేదు కనిపించింది అనుకో, దాన్ని వెంటనే ఊసేయాలి. అప్లటాక్సిన్ అని ఒక దాంట్లో పాయిజన్ ఉంటుంది, అది చాలా డేంజరస్. నీకే కాదు నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. పల్లీల్లో టిక్కా డిసీజ్, అదేంటో నాకు తెలియదు. కంప్లీట్ గా తెలియనట్టు మాట్లాడుతుంది. దానికి ఉందే తిక్క, దాని గురించి చెప్తుంది. తిక్క డిసీజ్. దాని తర్వాత అలా నూనె వేసుకొని ఆ తర్వాత పల్లీలను అలా వేయించుకోవాలి. ప్రొఫెషనల్ నేను దీనికి బాగా అలవాటు అయిపోయింది. కుక్కరీ షోస్ ఏ రోజైతే చూడమని చెప్పామో ఆ రోజు నుంచి బుర్ర తింటుంది. లేదు చూసి నేర్చుకోవే అంటే యాంకరింగ్ చేస్తుంది అంటే. నేను ఈ మధ్య మొగరాయిడ్ లా మాట్లాడుతున్నానని చెప్పారు, అందుకే అమ్మాయిలా మాట్లాడదామని. నిజాలు బాగా చెప్తున్నారు. ఎవరు అమ్మాయిలా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే రాదే, అది ఇన్బిల్ట్ నుంచి రావాలి. అయితే ఇప్పుడు నేను బిల్డింగ్ అది ఎక్కడ దొరుకుతుంది అనమాట. అది ఎక్కడ దొరుకుతుందో కనుక్కోవాలి. కొందాం. ఆ మిర్చి ఆనియన్స్ ఇవ్వు, నేను కలుపుతానే. ఆనియన్స్ మెల్లిగా ఇవ్వే. తొందరగా నీవు నీ సిగ్గు ఇవ్వా. సిగ్గు పారు పోనీ. మరీ సిగ్గుపడకే బాబు. చచ్చిపోవాలనిపిస్తుంది ఖచ్చితంగా ఈ స్పూన్ లో వాటర్ వేసుకొని చచ్చిపోతాను సిగ్గుపడితే. చూడు దీని సిగ్గు చూసి పచ్చిమిరపకాయలు కూడా తట్టుకోలేకపోతున్నాయి, పటపటా అంటున్నాయి. ఆనియన్స్ ఇటు ఇటు పారు. వద్దు పారు. పారు ప్లీజ్, పారు పారు ప్లీజ్. వినను. పారు ఇచ్చేస్తుంది. ఎన్ని ఆనియన్స్ వేయాలా? నీకు పేరు పెట్టి. ఎన్ని ఆనియన్స్ వేయాలా? ఎన్ని ఆనియన్స్ వేయాలా? సిగ్గేసేస్తుంది బాబోయ్. అమ్మాయిలు అలా వెయ్యరే. అది నిజమే, ఇది అమ్మాయిల లక్షణం. నువ్వు అబ్బాయివి కాబట్టి నాలో ఉన్న అమ్మాయిని గుర్తించలేకపోతున్నావు. ఏదో వేద్దాం అనుకుంది, అబ్బాయిలకి అమ్మాయిల లక్షణాలు తెలుస్తాయి కదా. ముందు కన్ఫర్మ్ అవ్వండి. నీకు కన్ఫర్మ్ గా ఉంటే మాకు ఓకే. నాకు పిచ్చ క్లారిటీ ఉంది. నాకు ఓకే. అది నిన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకే దాంతో మాట్లాడడం తగ్గిమని కన్ఫ్యూజన్ పుట్టింది. ఆ తర్వాత నేను పుట్టానే. మాకు అర్థమైతుంది లేదు. తర్వాత ఏంటి శృతి? ఇంకా హాస్పిటల్లో పుట్టాం అనుకున్నాం మేము. కాదనమాట. హాస్పిటల్ పాడు ఏంటే మీరు మాట్లాడేది? ఇంకా దీనికి బాగా పిచ్చి పట్టింది. మామూలు కాదు. పెళ్లి పిచ్చి పట్టిందా దీనికి కదా? అది నీకేంటి? నెక్స్ట్ ఏం వేయాలో ఆలోచించు. అవి వేగనివ్వే. వేగుతాయిలే. వేగాక అప్పుడు వేద్దాం. వేగుతాయిలే. ఇంకేదైనా బాగా చేసాం కదా డాన్స్.
పాడు ఏంటో ఆ డాన్స్ నాకు నచ్చేసింది అసలు. వేసేటప్పుడు మంచిగా ఎగిరింది. ఇప్పుడు నేను మీరు గమనిస్తే అమాయకురాల్లాగా సిగ్గుపడుతూనే వేసానే. అవునా, చూసేటోళ్ళకి తెలుస్తుంది నువ్వు అమాయకురాల్లాగే. ఇటు చూడు లోపల నువ్వు దాలా ఇది మ్యాజిక్. అది మ్యాజిక్ కాదు, లోపల సిగ్గుపడాలి కదా, దేవుడా. నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా బిహేవ్ చేయి. దూరం దూరం. ఇంకేంటి శృతి విశేషాలు? ఇంకేం లేదు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మొన్న షాపింగ్ చేసేవంటగా, ఎప్పుడు వంట పిచ్చే నీకు. నీకేం పిచ్చి? ఎప్పుడు రెడీ అవ్వడమే, ఇలా దూకోవడమే, నేను బాస్ లైన్ లైన్ వేయడం. లైన్ వేసానే, కానీ వాడు ఆ లైన్ అలా చెడిపేస్తున్నాడు. dust సరే తీసుకొని ఎదవ. అవి ఇవ్వా. ఏంటవి? వాటికి పేరు లేదా? పేరుతో చెప్పవే, నాకు సిగ్గుతో చెప్పు. అది ఇవ్వే. క్యారెట్ తురుము ఇవ్వే. అది అలా రావాలి దారికి. దీన్ని చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తున్నారు తెలుసా? లక్ష్మి. సూపర్ సూపర్ క్యారెక్టర్ లో ఉన్నా కాబట్టి ఏ వెయ్యి. లక్ష్మి. ఇలా స్పూన్లన్నీ అయిపోగొట్టకండి, తిట్టుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని. చాలా ఎక్కువేలా, ఇంకొంచెమేనా? కొంచెమే చాలా నచ్చిందివే నువ్వు. ఇందులో ఏమేసావు? అది ఏమన్నావు కానీ. లక్ష్మి, నువ్వు ఇచ్చిన క్యారెట్ తురుము వేస్తాను లక్ష్మి. మీకు క్యారెక్టర్ బాగా నచ్చేసినట్టుంది. నాకంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తున్నారు. కంపెనీస్ మీరు ఇద్దరు నచ్మి ఇలా ఏంటి? నచ్మి, డోంట్ టచ్ మీ. సరే అవి అంత ధైర్యం మేము చేయలే కానీ ఇవి టమాటా. అంటే నువ్వు ధైర్యం అమ్మని సిగ్గుపడుకుంటే వాళ్ళు. అమ్మ తల్లి, నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు రా. కాదు, క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి కూడా ఎంత ప్రిపేర్ అవుతుందో చూడు. సరే స్పూన్. నేను టమాటా ముక్కలు వేస్తున్నావా? ఎక్కువ వేకు, కొన్ని వేయి చాలు. శృతి, ఏంటి శృతి చెప్పు. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నావా? కాదు, ఆవకాయ ముక్కలు. శృతి, శృతి ఇప్పుడు టమాటా ముక్కలు ఎన్ని వేసావు? టమాటా ముక్కల్ని మనం 1.5 స్పూన్ వేసుకున్నాం. అడిగింది అదైతే నేనైతే అదైతే నువ్వు నాకు చెప్పవే. అది ఇదైతే ఇది అదైనప్పుడు నేను దానికి చెప్పినా నీకు చెప్పినట్టే కదా. లేదు. నీకు అర్థమైందా? అయితే ఓకే. సంగతి చూడవే బాబు, అది ఇది ఏదేదో అని దీన్ని పెంట చేసేవు. సరే, ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం. కొంచెమే స్పూన్ కడగలేక చచ్చిపోతుంది అది. స్పూన్స్ ఏం తినేస్తున్నాం. తోమే పని దాందే కదా. అవును. బా, ఇది మాత్రం పర్ఫెక్ట్ గా చేసాం. ఏదే ఎక్కువ తోమే అయితే పని taste చేయదా? పాడైపోతుంది. పసుపు తినమంటున్నావేమో అనుకుంటున్నా. తినేస్తే తిను. నీకు బాగా ఎక్కువైంది కావాలి. ఇప్పుడు నేను సిగ్గులో ఉన్నా, నాకు బీపీ కావాలంటే నేను ఉప్పు తింటాను. నేను ఇప్పుడు సిగ్గుతో. అయితే పసుపు రాసుకో. వద్దు, ఆల్రెడీ నేను అందంగా తెల్లగా ఉన్నాను నా ఫీలింగ్. నాకు ఇష్టం లేదు పసుపు ఎక్కువ అది నీ ఫీలింగ్ ఏనే, జనాల feeling కాదు. ఏం అవ్వదు, పక్కన పెట్టు. సారీ, అనుకోకుండా మళ్ళీ ఒరిజినల్ తీసుకుంటా. ఓకే ఓకే, ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు అవి వేసేసుకుందాం. చాలా మనము కిచెన్ లో కూడా ఏసీ పెట్టియాలి. ఇలా చెమటలు వచ్చేస్తే నా అందం పాడైపోద్ది. చూసారా ఏసీ అనగానే ఎలా తగ్గుతున్నారు. కొంచెం ఎక్కువైనట్టు అనిపించి నువ్వు వేసి అదే పసుపు కొద్ది ఎక్కువైంది నాకు తెలుసా సంగతి. వేసేయాలా? మరమరాలు మనం పెట్టుకున్నాం కదా వాటర్ లో dip చేసి. అందుకే అంటాను ఏసీ కావాలని. అవి వేసేసుకున్నా. నేను హెల్ప్ చేయనా దీంతో? దాంతో పెద్ద దాంతో చేయాలా? మీరిద్దరు ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకోండి. తినేటప్పుడు మాత్రం నేను హెల్ప్ చేస్తాను. అవసరం లేదు, నేను చేసుకోగలను. వద్దు. ఎలాగే పారు ఇందాక నుంచి క్యారెక్టర్ లో చాలా లీనమైపోయావు కాబట్టి, ఇది నువ్వు చూడలేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదేనా నీ డౌట్? కాదు కాదు, నువ్వు ఎందుకు అలాగా పాముతున్నావు చిరాగా? నాకు డౌట్ వస్తుంది నీ మీద. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు అనుకో, నువ్వు నా పెళ్లి కొడుకు అనుకో, ఇది నా మమ్మీ, ఎలా యాక్ట్ చేస్తామంటే అమ్మ క్యారెక్టర్ నీకు ఇవ్వలేదని ఆనందించవే. అది ముసలిదని చెప్పాను డైరెక్ట్ గా. బుద్ధి లేదు నీకు. ఓకే, లెమన్ తీసుకున్నాను. ఏవే నువ్వు సరిగ్గా తినవే, తినేది కూడా మీద వేస్తే తింటున్నావు. క్లీన్ చేస్తారా ఉంది కదా ఆమె, ఇంకెందుకు ఏం పని చేయకుండా. దీని ఒళ్ళు కూడా నేను క్లీన్ చేస్తాను. ఏం క్లీన్ చేయదు, వంట రూమ్ క్లీన్ చేయి చాలు. ఏంటి దీని ఒళ్ళు కూడా నేను క్లీన్ చేస్తాను. చీపోనా సిగ్గు. నువ్వు సిగ్గుపడికే నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. చచ్చిపోలే తొందరగా రూమ్ ప్లేస్ మిగిలింది. అమ్మయ్యా, మీ ఇద్దరు చచ్చిపోతే నేను ఒక్కదాన్ని వంటలు చేసుకొని తినచ్చు చక్కగా. వదులుతానా శృతి? అది నిజమే. దయ్యం వచ్చైనా నీ వంటలు టేస్ట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నావు అందులో? ఏం వేయట్లా, మీరు మాట్లాడుకుని వింటున్నాగా. ఏదో ఒకటి. నేను వేయను, ఎందుకు వేయాలి? మీరు వేయమంటే ఇప్పుడు వేయాలి. వేయకపోతే అందరి ముందు నీకు ముద్దు పెట్టేస్తాను. తర్వాత బాబాయ్, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. చీ,
నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. లోపల టైప్ కాదు ఛీ. కాదు పారు, లోపల ఏదో ఒక మూలన అలాంటివి లేకపోతే అసలు అలాంటి డైలాగ్స్ రావు. అంటే నీకున్నాయన్నమాట, అందుకే నీ భావాన్ని నువ్వు బయట పెట్టావు. దొంగ నాకు దొరికిపోయావు. నువ్వు దొరికావే. పర్లేదు, మనం ఇదే తిరిగి మీ ఇద్దరు తర్వాత పక్కకి వెళ్ళి మాట్లాడుకోరా కాస్త. మంచిలో నేను సౌండ్ గెలిచానే. పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఇక్కడ. అయిపోయిందా? అమ్మో నాకు నోటికి కూడా నొప్పి వచ్చేస్తే నేను మాట్లాడను. బాబోయ్ అయిపోయిందా? వాళ్ళు సిగ్గుపడతాను అంతే. అయిపోయిందే బాబు. ఓకే, దీన్ని ఒగ్గాని అని అంటదే మా మమ్మీ. అవునా, మా ఊర్లో అలా అనరు. బొగ్గురాని నువ్వు ఉన్నాక మళ్ళీ బొగ్గాని అంటే చెడ్డాలగా. kill you, damn it. నువ్వు బొగ్గురాని, ఇది సున్నపురాని, నేను నువ్వు ప్రియాంక. పౌడర్వి. నువ్వు ప్రియాంక. నువ్వు ప్రియాంక కాదే శృతి. అదే కాదు. ప్రేమ ఉంటే నువ్వు ప్రియాంక అంటావా? చీపాడు. అర్థమైందా దానికి నా మీద ప్రేమ ఉందని? నువ్వు చెప్పకపోయినా అది ప్లేట్ ప్రియా నాలో తీసుకొచ్చేనా? సగం, నువ్వు నీ నాలో మాటలు నేను పట్టించుకొని సుమి వెళ్ళి ప్లేట్ ఓకే, తీసుకురా, నా ఇది సగం రెడీ వాళ్ళకి. అయినట్టు వెళ్ళి తెచ్చేయండి సారు. అమ్మా పాప ఏం చేస్తున్నావు? ప్లేట్ కాదే, బౌల్ దేపో. ప్లేట్ కి బౌల్ కి తేడా తెలీదు. అయ్యయ్యో సుమి సుమి అన్నీ అంటది. మర్చిపోతున్నాను నేను. సిగ్గు సల్లగుండా. జాగ్రత్తగా సున్నితంగా జాగ్రత్త, చీమలు చచ్చిపోతాయి. అయ్యో ఆ, ఓ తట్టుకోలేదు నేను. అయినా నాకు సిగ్గేసేస్తుంది బాబోయ్. చీమలు చచ్చిపోతే నాకెందుకు సిగ్గు? మన ఇద్దరం వేసుకొని మనం వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటది. నాకు ఈజీగా వదులుతానే, అందులో సగం వాట నాదే. ఇంకా నేను కదిపేస్తుంది అనుకున్నాను. వద్దులే, కింద పడితే మళ్ళీ అది ఏరుకొని తినడానికి నాకు కష్టమై. నువ్వు ఉన్నావుగా తినడానికి, పర్వాలేదు. అదే నేను అంటున్నాను, నేను తినడానికి నాకు కష్టం అయిద్దని. అందులో కూడా మీకు వాటా ఇవ్వను నేను. అందులో నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా మీరేగా నా ఫ్రెండ్స్. తొందరగా వెయ్యి. అయిపోయింది బాబా, అయిపోయింది. శృతి అసలు కష్టపడి యాక్టింగ్ చేసా ఇందాక. శృతి నాకు ఆకలేసేస్తుంది తొందరగా. లేవు, 100వ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన సందర్భంగా ఒగ్గాన్ చేసింది శృతి. తిన్నాం. ఓకే, 2 టమాటాలు కూడా పెడదామా? బాగుంటది. పెట్టేసాయి. ఇలా పెడతానే బాగుంటుంది. ఈవిడేంటి ఆవేశపడుతుంది? పర్వాలేదు, బానే ఉన్నావా? వద్దు చాలు. బీపీలు షుగర్లు గట్రా ఇంకా రాలేదు లేవే. అవునా, ఏమో తేడాగా మాట్లాడుతున్నావు కదా, ఏమైనా వచ్చిందేమో అని. అక్కడికి వెళ్ళక తినొచ్చు కదా. కకృతి మొహమా. పద. ఎవరికే? నీకు. రెడీ అయిపోయింది, రెడీ రెడీ. మరమరాల ఉప్మా రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేద్దామా? స్పూన్స్ ఇవ్వే బాబు, ఎంతసేపు పట్టుకుంటే? ఇంకొంచెం. ఇంకా రాలేదా? అమ్మో, చంపేదిలా ఉంది. రానే. మన ఇద్దరం తిందాం, పట్టు. నాకు ఇవ్వండి. పర్లేదు, నువ్వు ఆ క్యారెక్టర్ లో ఉండవే. నాకు ఇవ్వండి. క్యారెక్టర్ నుంచి వచ్చావు మరి. సరే, టేస్ట్ చేయి. నేనే తిన్నా. పాడు పచ్చడి నేనే తినాలి. సరే తినండి. నేను తింటున్నావు ఊరికే నీ లాగు చల్లగా ఉందా. సీరియల్ లాగా చేసిన దానికి ఇష్టం ఉండదు. వెంటనే అయిపోలేదన్నా. అది సార్ మమ్మీ వేసినట్టే ఉంది. సూపర్. ఆహా, నెక్స్ట్ నువ్వు. ఆబ్వియస్లీ ఇంకా సూపర్ ఉంటది నువ్వు తిన్నావంటే. ఏంటి ఇలా చిన్నారంగా చేసావు? నీకు తెలుసు కదా నాకు రాదని, అందుకు అలా చూసా. అద్భుతంగా ఉంది. చండాలంగా ఉంది కదే, నువ్వు తినవే. చండాలంగా ఉంది కదే, నువ్వు తిను. నువ్వు తిను. చండాలంగా ఉంది కదా, నువ్వు వెళ్ళు. బాబోయ్ సూపర్. బాగుంది, చాలా బాగుంది కదా. సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అయిపోతుంది. అమేజింగ్ అన్నప్పుడు జింగ్ జింగ్ అమేజింగ్ అనాలి. ఓ మై గాడ్, చూసారు కదండి, ఇది ఇవాల్సి మా అల్లరితో కూడిన టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్. మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు బాయ్.